నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇక్కడ విధి విధానాలు సమర్పించేదాకా హైడ్రా కూల్చివేతలు వద్దు. జలాశయాలు, రోడ్ల పరిరక్షణకు చర్యలు కొనసాగించవచ్చు. ఐలాపూర్ భూములపై యథాతథస్థితి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు. అసలు విధి విధానాలే లేవు హైడ్రాకు. ఎక్కడికి పోతున్నారు, ఎవరి ఇండ్లు కూలగొడుతున్నారు, వాళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్ళ. మూసీ నది పక్కన గాంధీ విగ్రహం కోసం అట్లా కూలగొడుతున్నారు. గాంధీ విగ్రహం పెట్టుమని కలలోకి వచ్చి చెప్పిండా ప్రభుత్వానికి? మన్మడే చెప్పే విగ్రహాలకు కోట్ల రూపాయలు పెట్టకండి, అవి ఏమైనా వేరే కార్యక్రమాలకు వాడుకోండి అని గాంధీ గారి మన్మడే చెప్పిండు. అసలు పద్ధతి లేదు, ప్రణాళిక లేదు, నోటీసులు లేవు. మబ్బులా వచ్చుడు 4 గంటలకు, 3 గంటలకు, 2 గంటలకు. ఈ సౌండ్లకు వాళ్ళు లేవాలి, బయట కురికి రావాలి, మూటముళ్ళలో వాళ్ళ వస్తువులు అని దాంట్లో ఉంటాయి. కూలగొట్టుడు ఏం విధి విధానాలు లేకుండా, ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా పోతున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇది మొదలుపెట్టిండు హైడ్రా. సరే, కుంటలు, ఆక్రమణదారులు అది వేరు. అరే పూటకు లేనోడు వాడు ఏదో ఇంత అప్పో సప్పో చేసి ఇల్లు కట్టుకుంటే వాని కూడా కూలగొట్టుడు. అందుకే హైకోర్టు ఏమనేది, మీరు కంప్లీట్ ఒకటి ఉండాలి. విధి విధానాలు ఏంటి, ఎక్కడ కూలగొడతారు, ఏం సంగతి, ఏవేవి కూలగొడతారు, ఎటువంటి మీ దృష్టికి వస్తాయి, ముందు నోటీసులు ఇచ్చి వాళ్ళ నుంచి ఆన్సర్ రాబట్టాలి. పర్మిషన్లు ఆ గవర్నమెంట్ ఇస్తుంది. పాత ప్రభుత్వాలు, కొత్త ప్రభుత్వాలు రాగానే ఆ పర్మిషన్లు చెల్లవు. ఎందుకు ఇచ్చిరు మరి? అంతే గవర్నమెంటే కదా. ఏం లాలుచిబడి పాత గవర్నమెంట్ ఇచ్చింది? ఏ లాలుచిబడి మీరు కూలగొడుతున్నారు? హైడ్రాకు సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలను సమర్పించాలని, అప్పటి వరకు ఎలాంటి అక్రమ అనధికార నిర్మాణాలు, కూల్చివేతలు చేపట్టరాదంటూ హైడ్రాను ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే చెరువులు, నీటి వనరులు, నాలాలు, పార్కులు, ప్రజా రహదారుల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టవచ్చని వాటికి మినహాయింపు. మిగతా వాటికి మేము చెప్పేదాకా మీ ప్రతిదానికి బైలామా ఉంటుంది కదా. బైలామా అనేది ఉంటుంది కదా. బైలామా ఏది మీది? మీ దగ్గర ఎక్కడున్నది? విధి విధానాలు ఎక్కడున్నాయి? జిహెచ్ఎంసీ, మున్సిపాలిటీల చట్టం లేదంటే ఏ ఇతర చట్టాల కింద హైడ్రా విధులకు సంబంధించి ప్రామాణిక కార్యాచరణ విధానాలు లేదా మార్గదర్శకాలను కోర్టు ముందు ఉంచితే తప్ప ఎలాంటి అంతర్గత రహదారులు, ప్రహరీ తొలగింపు వంటి బలవంతపు చర్యలు చేపట్టరాదని స్పష్టం చేసింది. ఈ కోర్టులు లేకుంటే ఆయనతో భయపడకపోదురు. ఎవరైనా సూట్ కేసులు ఇవ్వగానే వానికి సెల్యూట్ చేసి వాడిని అట్లే ఉంచి ఇయ్యలేనటువంటి కొంపలు కూలగొట్టుడు. కోర్టు ఉండు చేయంగా భారతదేశం ఈ మాత్రం ఉంటున్నది. ఎక్కడ చెలరేగిపోదురు ప్రతి రంగంలో, ప్రతి దాంట్లో. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది రవిచందర్ వాదనలు వినిపిస్తూ తెల్లవారుజామున 4:30 సమయంలో భద్రతా సిబ్బంది, హైడ్రా అధికారులు హాజరై 100 ఏళ్ల నాటి పూర్వీకుల ఆస్తిలోని నీటి ట్యాంకు, కాంపౌండ్ కూల్చివేస్తూ యుద్ధ సంఘటనను 4:30కు మీరు ఎందుకు రావాలి? ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని 4:30కు? పొద్దునైతే బిల్డింగ్ పట్టుకొని ఉరుకుతారా వాళ్ళు? ఏమన్నా షిఫ్టింగ్ చేస్తారా మొత్తం బిల్డింగ్తో సహా తెల్లారితే? పద్ధతి లేదు, ఏం లేదు. అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ కోర్టు ఉత్తర్వుల పేరుతో సర్వే నెంబర్ 165 నుంచి 175, 212, 213లోని 36.37 36 ఎకరాల 3 గుంటలు ఎకరాలకు ఇచ్చిన ఉత్తర్వులను అడ్డుపెట్టుకొని పిటిషనర్లు 1000కి పైగా ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. హైడ్రా కూల్చివేసిన భవనానికి అనుమతులు లేవని, విద్యుత్ కనెక్షన్ల అనుమతి కూడా లేదన్నారు. ఇక్కడ ఏ నిర్మాణానికి అనుమతులు లేవన్నారు. 100 ఏళ్ల నాటి దానికి ఎవరు ఇస్తారు అనుమతి? నైజాం కాలం నుంచి ఇచ్చేదేనా? నైజాం ప్రభువులు ఇచ్చేది ఉండేనా? ఇప్పుడు కడుతున్న వాటికి ఎన్నిటికి పర్మిషన్లు వస్తున్నాయి? పాత ప్రభుత్వంలో ఎందుకు అనుమతులు వచ్చినాయి? ఆ అధికారులు ఎవరో గుంజుకరండి వాళ్ళని. ఎందుకు ఇచ్చిర్రు అని, ఏం లాలుచిపడ్డారని. అమాయక ప్రజలు మూసీ నది పక్కకు ఉంటే వాళ్ళు రాత్రే వాళ్ళ వస్తువులు ఒక సందర్భంలో పిల్లలు ఏడ్చిండ్రు, మా పుస్తకాలు ఉన్నాయి, మా దాంట్లోనే తీయనీయలేదు అని. గింత దౌర్జన్యమా? పుస్తకాలు కూడా తీసుకొని ఇయర్లే, వంట పాత్రలు కూడా తీసుకొని ఇయర్లే.
అల్ ఖైదా ఉగ్రవాదులా వాళ్ళు హైదరాబాద్లో ఉన్నది, మూసినది పక్కకు ఉన్న వాళ్ళు? ఏమో మీకే తెలవాలి హైడ్రా గారు. పిటిషనర్ సమర్పించిన వీడియో క్లిప్పింగ్లో న్యాయమూర్తి వీక్షించగా ఇందులో వందల కొద్ది హైడ్రాకు చెందిన వారు నీలం యూనిఫామ్లో గుమికూడు ఉన్నట్లు తేలింది. పిటిషనర్కు చెందిన పెద్ద భవంతిని హైడ్రా కూల్చివేసింది. ఈ కూల్చివేతకు ముందు పిటిషనర్కు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు సహా ఇదే హైకోర్టుకి ఇచ్చిన పలు తీర్పుల్లో అక్రమ నిర్మాణాల తొలగింపుపై మార్గదర్శకాలను అమలు చేయాలని పేర్కొన్నారు. 100% మార్గదర్శకాలు ఉండాలన్నయ్య. రంగనాథ్ గారు, మా ప్రేక్షకుల తరపున అడుగుతున్నాను, ఒక ప్రణాళిక చిన్నగా పల్లెటూర్లలో కుల సంఘం పెట్టుకుంటే బైలామా ఉంటుంది. వాళ్ళు ఎవరు ఎటువంటి వాళ్ళని తీసుకోవాలి, మెంబర్షిప్ ఇవ్వాలి, మెంబర్షిప్కు ఎంత పైసలు వసూలు చేయాలి, అదేవిధంగా తమ కులస్తులకు సంబంధించినటువంటి ఆపద వస్తే ఎలా ఆదుకోవాలి. ఒక బైలామా ఈజ్ మీనింగ్ ఒక ప్రణాళిక. అవిలో కూలగొడుతూనే ఉంటుంది. పెద్ద ఆర్మీ ఫోర్స్ లాగా పోలీసు వాళ్ళు వస్తారు, జేసీబీలు వస్తాయి, నోటీసులు ఇయ్యరు, 1 ఇయర్ మశానం ఇయ్యరు. వాడు గృహప్రవేశం చేసుకొని 3 రోజులు కాదు, వాని కొంప వాని కళ్ళ ముందే కూలగొడుతుంది. ఎట్లుంటుంది పరిస్థితి? ప్రేక్షకులారు, హైడ్రా చేస్తుంది మంచి పనే చెడ్డ పనే? నాలాలలో ఉన్నాయి, కబ్జాలు అయినాయి, మీరేమన్నారు వాటిని? వాళ్ళు పెద్ద వాళ్ళు కదా, హయ్యర్ ఆఫీసర్స్, హయ్యర్లో వాళ్ళకి లింకులు ఉంటాయి కదా, వాళ్ళు ఏమన్నారు? మూసినది పక్కన ఉన్నోళ్ళు కాయో కష్టం చేసి ఇంత గూడు రేకుల ఇల్లు అది ఇదే కట్టుకుంటే వాడు కబ్జా. ప్రేక్షకులారు, కొంచెం హైడ్రాకు చివాట్లు పెట్టి ఒక పద్ధతి ప్రణాళిక ఉండాలని ఉంటున్నది హైకోర్టు. దాని ప్రకారం వాళ్ళు బైలామా తయారు చేస్తారా చేయరా? హైడ్రా గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.